వెల్కమ్ టు సిమ్రాన్స్ వరల్డ్. ఈరోజు మన బ్లాగ్లో నేను చూపించబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్. సో చూద్దామండి ఇంగ్రీడియంట్స్ ఏంటో. 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 500 గ్రామ్స్ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. బాస్మతి 2 గ్లాసెస్ 3 టైమ్స్ వాష్ చేసి దాన్ని నానబెట్టాను. స్పైసెస్. సో ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, తయారయ్యే విధానం చూద్దాం రండి. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి దాంట్లో పులావ్కు సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా మనం స్పైసెస్ని యాడ్ చేయాలి. 4 లవంగాలు, 4 యాలకులు, 4 మిరియాలు, ఒక 3 దాల్చిన చెక్క. ఇవేంటో నాకు తెలుగులో తెలియదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిర్యానీ ఆకు. ఇది కొంచెం వేగాక కట్ చేసి పెట్టి పచ్చిమిర్చిలు వేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసే ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాక ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి కొంచెం చికెన్ అనేది మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ కూడా పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి మరోసారి కలుపుకోండి. చూడండి టమాటా అనేది ఈ విధంగా కుక్ అయ్యాక ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది టమాటా వేసాక. ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి. రైస్ వేసాక ఒకసారి కలుపుకొని, రైస్ని నానబెట్టాను కాబట్టి నాకు ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం పట్టదు. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే నేను 1/2 అవర్ ముందు నానబెట్టాను రైస్ని. మీరు ఒకవేళ అప్పుడప్పుడే నానబెడితే మీరు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. అంటే 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. సో ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇందులో సరిపడా సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనం ముందు వేసాం కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి, వాటర్ బాయిల్ అయ్యే వరకు. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మరొక 5 మినిట్స్ కుక్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ. దీని స్మెల్ చూస్తుంటే నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. మీరు ఒకసారి డెఫినెట్లీ ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి సండేస్ వచ్చినప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా దీన్ని సింపుల్గా చేయొచ్చు. డెఫినెట్లీ ట్రై చేయండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ట్రై చేశాక. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.